డైలీ సీరియల్ హరిత. రచన కేతాయారమ్మ గారు. నిన్నటి సంచిక తరువాయి. ఆనందరావు గారు ఒక్కోసారి పార్టీలకంటూ వెళ్ళి ఏమీ మాట్లాడకుండా మేడ మీద గదిలోకి వెళ్ళి తలుపులు బిడాయించుకుంటారు. అలాంటి సమయాల్లో హరిత ఆయన్ని పలకరించదు. ఒక్కోసారి ఆయన గదిలోంచి పిచ్చి పాటలు వినిపిస్తూ ఉంటాయి. బుద్ధు చెప్పిన మాట నిజమేనన్నమాట. అక్క, ఆనందరావు గారు తాగితే మన లోకంలో ఉండరు అని. ఈ మధ్యలో ఆనందరావు గారు క్లబ్కు వెళ్ళగానే తను కూడా ఇంటికి వెళ్ళొస్తోంది. ఏమ్మా, ఆనంద్ ఎలా ఉన్నాడు అని తండ్రి అడిగితే, ఏమి హరిత, నువ్వింకా అక్కడ ఎన్నాళ్ళుంటావు? ఆయన ఒంటరివాడు, నువ్వు అక్కడ రాత్రి పగలు అనకుండా ఉంటే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? పెళ్లి కావలసిన పిల్లవ కూడాను అంటోంది అనసూయమ్మ. ఏమ్మా, అంకుల్ చిన్నపిల్లాడా లోకం మాట్లాడడానికి? ఆయన కూతురు వయసున్నదాన్ని నేను. శారదా నేను ఆ ఇంట్లో చిన్నప్పటి నుంచి ఆడుకునేవాళ్ళం, నీకు తెలీదు అంటోంది హరిత. ఏమోనమ్మా, నేను నీకు చెప్పలేను అని నిర్లిప్తంగా ఉండిపోతుంది ఆమె. ఒకనాడు హరిత ఆనందరావు గారికి హార్లిక్స్ కలిపి ఇచ్చి ముందు హాల్లో ఆయన ఎదురుగా కూర్చుని ఏవో కబుర్లు చెప్పి నవ్వుతోంది. ఇంతలో వీధిలో కారు ఆగిన చప్పుడు. ఆ వెనువెంటనే లక్ష్మీ, శారద వాళ్ళ భర్తలు అందరూ లోపలికి రావడం జరిగింది. ఏం నాన్న, మీ ఒంట్లో బాగాలేదని మాకు రాయలేదే? మేమంత పరాయి వాళ్ళం అయిపోయామా? మొన్న మీ అల్లుడి గారికి ఎవరో కనిపించి చెప్పారట ఈ సంగతి. మేం వెళ్ళి శారదను కూడా తీసుకొచ్చాం అంది లక్ష్మి ఏకధాటిగా. ఒక్క క్షణకాలం మౌనంగా ఉండి ఆ తర్వాత అన్నారు ఆనందరావు గారు. ఈ చిన్ని విషయానికి మిమ్మల్ని ఎందుకు బాధించాలని మీ కబురు చేయలేదమ్మా. ఇప్పుడు నేనెంత ఆరోగ్యంగా ఉన్నానో చూసారా? దీనంతటికీ కారణం ఎవరనుకున్నారు? హరిత. ఇన్నాళ్లుగా ఆమె నన్ను కంటికి రెప్పలా కాపాడుతోంది అన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి హరిత వైపు తిరిగారు. నిలువునా కాల్చివేసేలా ఉన్న ఆ చూపుల్ని తప్పించుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది హరిత. లక్ష్మి పిల్లలిద్దరూ వచ్చి తాతయ్య అంటూ ఆనందరావు గారి భుజాల మీదకి ఎక్కారు. నవ్వుతూ వాళ్ళని కిందకి దించి, బుద్ధు లేడు, మీరే వంట పనులు అవి చూసుకోవాలి అన్నారు ఆనందరావు గారు కూతుళ్ళిద్దరినీ ఉద్దేశించి. ఆ మహారాణి ఉందిగా, ఆమెనే వండమని రాదు అన్నారు వాళ్ళిద్దరూ. ఎవరు? హరిత. ఆమె మనకి పని మనిషి, వంట మనిషి కాదు, కేవలం ఆత్మీయతాభావంతో వచ్చి నాకు సేవలు చేస్తోంది అన్నారు ఆయన కొంచెం కఠినంగా. లక్ష్మీ, శారద ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు. తమ తండ్రి మనసులో ఎంత సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుందో హరిత. ఇద్దరి ఎదల్లోనూ అసూయాజ్వాలలు రేకెత్తాయి. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి హరిత వంట పూర్తి చేసింది. సశేషం.